ఫార్మా సిటీ కోసం ఆ రోజు భూములు సేకరిస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్లు నేను మీకు పంపిస్తాను. వెంకటరెడ్డి గారు, ఈ రోజు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, కోదండరెడ్డి గారు, ఒక్కరు కాదండి, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఒక్కసారి కాదు పలుమార్లు కందుకూరులో, యాచారంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్ని రెచ్చగొట్టి ఫార్మా అంటేనే కాలుష్యం, ఫార్మా అంటేనే విషయం అని జనం మనసులో విషయం నింపిందే వారు. దానివల్ల ఏం జరిగింది ఈ రోజు? సరే, మాకు 8 ఏళ్లు పట్టింది ఫార్మాసిటీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి. అయినప్పటికీ ఒప్పించి మెప్పించి మొత్తానికి 14,000 ఎకరాలు సేకరించి అక్కడ ఉండే పేదవారికి కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చివరికి కేంద్ర స్థాయిలో ఇక్కడ ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కూడా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా సాధించాం. ఒక ఫౌండేషన్ వేసి ముందుకు పోవాల్సింది. దాన్ని మేము ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు అనవసరంగా ఈ టైంలో మళ్ళీ పొలిటిసైజ్ చేస్తారు, రాజకీయం చేస్తారని పక్కకు పెట్టాం. ఈ రోజు అక్కడికి వచ్చి అదే 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అని, ఏఐ సిటీ అని, ఇంకేదో పేరు పెట్టారు, 4th సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఒకవైపు.